ఆఫ్ఘనిస్తాన్లో కొత్త చట్టం తీసుకొచ్చారు. అక్కడ మహిళల్ని కొట్టచ్చట మగవాళ్ళు, అయితే ఎముకలు విరగకూడదట. అలిగి అమ్మగారింటికి వెళ్తే 3 నెలలు జైలు శిక్ష అంట అమ్మాయికి. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం. గృహహింస మీద ఫిర్యాదు చేసే సమయంలో భర్త లేదా తండ్రి ఖచ్చితంగా ఆమె పక్కన ఉండాలట. భర్తలు చేసే గృహహింసలో భార్యకి కనీసం ఎముకలు విరగాలట, లేదంటే రక్తపు గాయాలు ఉండాలట. ఈ 2 జరిగితేనే ఫిర్యాదు చేయాలట. ఒకవేళ భర్త మీద కేసు పెట్టి కోర్టుకు వచ్చినా కూడా పక్కన భర్తతోనే రావాలట. నేరం రుజువు అయితే ఆ భర్తకి కేవలం 15 రోజులు జైలు శిక్ష విధిస్తారట. ఒకవేళ భర్త కొట్టాడని భార్య చెప్పకుండా అలిగి అమ్మగారింటికి వెళ్తే ఆ భార్యకే 3 నెలల జైలు శిక్ష అట. ఈ కొత్త చట్టానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. పెళ్ళానికి కొట్టండి తప్పులేదు, ఎముకలు విరగకూడదని తాలిబాన్ కొత్త చట్టం అన్నటువంటిది. బట్ వాళ్ళు ఏం పెద్దగా ఫీల్ అవ్వరు. వాళ్ళకి దాని కారణంగా ఎవడో నిధులు ఆపేది లేదు, వాళ్ళకి వచ్చే నిధులు ఆగేది లేదు, పోయే నిధులు వచ్చేది లేదు. అదొక విచిత్రం.